సార్ నమస్తే సార్. నమస్కారం అండి. అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు, కేబినెట్ మీటింగ్ తప్పించుకుంటున్నాడు, ఎక్కడికెక్కడికి వెళ్తున్నాడు, ఫ్యూచర్ లో ఇద్దరు విడిపోతారని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంది ఆయన ఆనందం, ఏంది ఆయన వ్యాఖ్యలు ఏంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదవులు పోయిన తర్వాత, ఉద్యోగాలు పోయిన తర్వాత పని పాటు లేదు, పనిచేసే వాళ్ళని చెడగొట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. చూడండి, మన సామెత ఒకటి ఉంటుంది, మేసే గాడిదని కూసే గాడి చెడదింగిందని. ఇలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా వచ్చి పనిచేస్తున్నాడు, రాష్ట్ర ప్రజల మన్నలను పొందుతున్నాడు, గిరిజన ప్రాంతాల రోడ్లు వేస్తూనే ఉన్నాడు. అలాగే మన అన్ని రకాలుగా అన్ని విధాలుగా రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి పనులు చేసి పెడుతూ వేళ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి కూటమి ప్రభుత్వంలో శభాషాన్ని పిలిపించుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నటువంటి ఒక అంబటి రాంబాబు గురించి మనం మాట్లాడాలి. వాళ్ళకి సిగ్గు లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అనారోగ్యం వచ్చినా సరే కానీ ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేస్తున్నారు. బాధ్యతతో బతకండిరా, బాధ్యతతో మెలగండిరా, ఎందుకురా దుర్మార్గమైన బతుకు బతుకుతారు? మిమ్మల్ని ప్రజలు చేదరించారు. సన్నాసుల్లారా మీరు పనికిరారా అని చెప్పి 11 సీట్లు పడగొట్టారు. అయినా బుద్ధి రావట్లేదు. ఎందుకురా పవన్ కళ్యాణ్ పడి ఏడుస్తారు? నాకు అర్థం కాదు. గతంలో ఆయనకి కులం నుంచి విడగొట్టాలని చూశాడు, ఇప్పుడు కూటమి నుంచి విడగొట్టాలని చూస్తున్నాడు. ఎందుకని పవన్ కళ్యాణ్ టార్గెట్ పెట్టుకున్నాడు అంబటి రాంబాబు గారు? ఎందుకని? అది అంబటి రాంబాబు స్కెచ్ కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్కెచ్ అయి ఉంటుంది. ఎందుకంటే కూటమి కలిసి ఉంటే ఇతని జీవితంలో మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉండదు, రానివ్వరు కూడా. ఎందుకంటే ఆయన చేసిన అరాచకం లాంటిది. తెలుగు తక్కువ పరిపాలన చేశాడు, తెలివిలేని పరిపాలన చేశాడు, సంక్షేమ పథకాలను నమ్ముకున్నాడు, అభివృద్ధిని వదిలేసి యువకుల జీవితాలని నాశనం చేశాడు. వాళ్ళ భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది. ఈవేళ ఎవడో నమ్మే పరిస్థితులు లేడు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అయితే ఎవడు నమ్మడు. కాబట్టి ఈవేళ ఏం చేయాలి? కూటమిని 2గా 3గా విడగొట్టాలి. విడగొట్టి తద్వారా ఏ సంపాదించినటువంటి లిక్కర్ స్కామ్లో సంపాదించిన డబ్బులు అంటున్నారు, మరి 32,000 కోట్లు అంటున్నారు. అవి ఖర్చు పెట్టి గెలుద్దామని ప్లాన్ చేస్తున్నాడని చెప్పి అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. కానీ ఏదేమైనా ఏంటి, రాష్ట్రానికి ఎవడైనా ఉపయోగపడేవాడు పనిచేసేవాడిని పెట్టుకోవాలి తప్ప జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని పెట్టుకుంటే రాష్ట్రం అదే గది పాలైపోద్ది, బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోద్ది. ఏ కుటుంబంలో పెద్ద అయినా వారి బిడ్డల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఏ సంక్షేమ పథకాలు ఇస్తే బతికేస్తారనేటటువంటి ఆలోచనకి ఎవరూ రారు. కాబట్టి సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని బానిసలు చేసుకోవాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి. అది ఆ పాచిక పారలేదు. కాబట్టి వీళ్ళు ఎలాంటి పాచికలు వేసి వీళ్ళ ముగ్గురిని విడగొట్టి ఏదో రకంగా లబ్ధి పొంది మళ్ళీ సీఎం అయి రాష్ట్రాన్ని ధ్వంసం చేసేసి, రాష్ట్రాన్ని మరో పాకిస్తాన్ చేసేసి ఆయన సైకోయిజంతో ఆనందపడాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ జోలికి రాకండి. మీకు రాజకీయ సమయోజ్యులు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే మాత్రం ఒక్కొక్కడికి ఎలా ఉంటుందో మీరు 2024 ఎన్నికలు చూశారు. కాబట్టి బాధ్యతగా ఇప్పటికైనా మసలండి. పవన్ కళ్యాణ్ 4 పనులు ఎక్కువ చేస్తున్నాడు. చూడండి, 2150 కోట్లు తెచ్చి రోడ్లు వేయించాడు. అలాగే 450 కోట్లు మొన్ననే మళ్ళీ గురుపుతులకి రోడ్లు వేపిస్తున్నాడు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రోడ్లు లేకుండా వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నటువంటి గురుపుత్రుల భవిష్యత్తుని వేళ తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుని అహర్నిశలో శ్రమిస్తూ వాళ్ళ భవిష్యత్తుకే తప్పిస్తూ ఎన్నో రకాలుగా వాళ్ళకి కరెంటు సౌకర్యాన్ని, నీటి సౌకర్యాన్ని, మంచినీటి సౌకర్యాన్ని, అలాగే చదువుకోవడానికి స్కూళ్ళు కట్టిస్తూ కరెంటు చేపిస్తూ ఇన్ని రకాలైన అభివృద్ధి చేస్తూ వాళ్ళలో దేవుడు అయిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ ఆంబోతు రాంబాబు అనేవాడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ బడి ఏడుస్తూ కాపు కులాన్ని నిందిస్తూ ఇలా ముందుకెళ్తూ ఉంటాడు. కాబట్టి ఈ దరిద్రుడికి పోయే కాలం దగ్గర పడింది. ఖచ్చితంగా 2029 కాదు, 2034 కాదు, 2039 కాదు, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం లేదు. వీళ్ళు పవన్ కళ్యాణ్ పడి ఏడ్చినంత కాలం వీళ్ళు నాశనం అయిపోతూనే ఉంటారు. ఓకే సార్, అట్లాగే ఆయన గతంలో రాంబాబు గారు గతంలో లాయర్ అంటున్నారు, మనిషి మీద ఒక కేసే ఉండిద్దని అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. మరి ఎందుకని ప్రశ్నించట్లేదు లాయర్ గా? మరి ఈయన కేసులు పెడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నిస్తాడండి? ఆయన జగన్మోహన్ రెడ్డి సంఖ్య చాలా ఇష్టంగా నాకే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం జరుగుతుందా? 24 గంటలు పవన్ కళ్యాణ్ తిట్టడం కోసం వస్తాడు, లేకపోతే కాపు కులాన్ని ఏదో అనడం కోసం వస్తాడు. అంతేగాని బుద్ధి లేని గాడిద అతని గురించి మాట్లాడడం కూడా సిగ్గుగా ఉంటుంది నాకు. పద్దాక మాట్లాడి ఇసుకొస్తుంది నాకు. ఈ బుద్ధి లేని గాడిద అంబటి రాంబాబు గురించి మాట్లాడంటే ఈ కోపం వస్తుంది ఒక్కొక్కసారి. కాబట్టి ఇలాంటి దరిద్రుల్ని
రాజకీయాల్లో లేకుండా దూరంగా పెడితే అప్పుడు రాష్ట్రాలు ప్రశాంతంగా ఉంటాయి.